నమస్తే. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కాజీపేట జూబ్లీ మార్కెట్లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో వేడుకలు నిర్వహించారు. దేవాలయ పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఉదయం ఉత్సవ మూర్తులకు మూల విరాట్ దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, సింధూర లేపనం, అలంకరణ, ఆకుపూజ, కన్నుల పండుగల జరిపించారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి పూజ, నవగ్రహ మండపారాధన, కలశ స్థాపన, అఖండ దీపారాధన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. అభయ ఆంజనేయ స్వామి దేవాలయము, జూబ్లీ మార్కెట్, కాజీపేట. భక్త మహాశయులందరికీ కూడా శోభకృతనామ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ, క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భక్త మహాశయులందరికీ కూడా ఉగాది పండుగ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా భక్త మహాశయులందరికీ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, విద్యా, వ్యాపార, రాజకీయ అందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా రైతులు పాడి పంటలతోని సుఖంగా ఉండాలని, ఆ దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారిని, సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారిని వేడుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేయచ్చు. ఈరోజు మన దేవాలయంలో 20వ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి శ్రీరామనవమి వేడుకలు, దానిలో భాగంగా వసంత నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి మనం దేవాలయంలో ప్రారంభం జరుపుకున్నాము. దానిలో భాగంగా ఉదయం 5 గంటలకి మూల విరాట్ దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారికి, అదేవిధంగా మూల విరాట్ ఉత్సవమూర్తులైనటువంటి సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకము, అలంకరణ, సింధూర విలేపనం జరిపి, ఉత్సవమూర్తులైనటువంటి సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారికి గణపతి పూజ, నవగ్రహ మండపారాధన, కలశస్థాపన, అఖండ దీపారాధనతోటి పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకి ఉత్సవమూర్తుల వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. సాయంత్రం 5 గంటలకి నిత్య పూజా కార్యక్రమము, 5 గంటల 30 నిమిషములకు మహిళల చేత సామూహిక విష్ణు సహస్రనామ పారాయణము, 6 గంటల 45 నిమిషాల నుండి బ్రహ్మశ్రీ పౌరాణిక శిరోమణి శృంగేరి పౌరాణికులు వంగల సోమయాజు గారి చేత సుందరాకాండ పురాణ ప్రవచన కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది. రాత్రి 8 గంటలకి హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణతోని కార్యక్రమాలు జరుగుతాయి. వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకి సామూహిక కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరిగింది. 13వ తారీఖు శనివారం రోజున సాయంత్రం 5 గంటలకి లక్ష పుష్పార్చన కార్యక్రమము, 14వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 10 గంటలకి శ్రీరామ తారక హోమము భక్త మహాశయుల చేత స్వయంగా హోమంలో కూర్చునే అవకాశం ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా 17వ తారీఖు బుధవారం రోజున శ్రీరామనవమి సీతారామ కళ్యాణము ఉదయం 10 గంటలకు ప్రారంభం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా సీతారామ కళ్యాణానికి మరియు నవరాత్రి ఉత్సవాలకు గాను 1116 రూపాయలు చెల్లించినట్లయితే ప్రతిరోజు జరిగే పూజా కార్యక్రమాల్లో మీ గోత్రనామాలతో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణానికి కూడా మీ గోత్రనామాలతో కళ్యాణం జరిపించడం జరిగి స్వామివారి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు దేవాలయ పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ, జూబ్లీ మార్కెట్, కాజీపేట.